హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కోడి కాళ్ళ కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి కోడి కాళ్ళతోని ఇట్లా కర్రీ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే వామ్మో అని అంటూ ఉంటారు, బట్ నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ అయితే భలే ఉంటుంది, భలే బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి అయితే కోడి కాళ్ళు అయితే ఒక 10 నుంచి 12 వరకు అలా తీసుకున్నాను అనమాట. ప్లస్ ఈ కోడి కాళ్ళకుండే వేళ్ళు ఉంటాయి కదా, గోర్లు, అవి మొత్తం కొట్టివేయాలి. సో ఈ కాళ్ళకైతే పొట్టును మొత్తం తీసేయాలన్నమాట. వేడి వాటర్లో వేసేసి తీసేసామంటే దీనిపైన ఉన్న పొట్టు అనేది అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా క్లీన్గా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. సో నేను తీసుకుంది కారం అన్నమాట, చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిపాయలు ఒక 10 గల కచ్చాపచ్చాగా దంచేసాను అనమాట. నిజానికి చెప్పానంటే ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వేయండి. ఇలా వేసిన స్పైసెస్ని అయితే ఈ కోడి కాళ్ళకు మంచిగా 2-3 మినిట్స్ అయినా కానీ మిక్స్ చేశారంటే మంచిగా ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. సో ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయినా దీన్ని పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాతకి అయితే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4 స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఒకటి పెద్ద సైజు బగారాకు చుంచి వేసాను, 1 ఇంచు చెక్క, ఒక 3 మిరియాలు, అలాగే 2 లవంగాలు, చిన్నది ఇలాచి వేసేసుకొని అయితే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ స్పైసెస్ని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి మంచిగా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే 1/2 కప్పు కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. నిజానికి ఇట్లా పోపులో కొత్తిమీర వేసి కర్రీ వండితే నిజంగా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూడండి, కొత్తిమీర కూడా చక్కగా వేగింది. ఇందులోకి ఇప్పుడు 3 మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా సన్నగా కట్ చేసి అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేసి మంచిగా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ముఖ్యంగా మనం వేసిన ఈ ఆనియన్స్ అనేవి అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు అయితే ఫ్రై చేసామంటే సరిపోతుంది. సో చూసారా, ఇట్లా ఫ్రై కావాలన్నమాట ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కోడికాళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఇట్లా కలుపుతూ ఈ కాళ్ళని అయితే లైట్గా వేయించండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ అయినా వేయించేసి దీనిపైనుంచి మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది ఇప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని ఇంకొక 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఈ కోడి కాళ్ళను మంచిగా వేగాలి. పచ్చి వాసన పోయి మనకి బాగా ఫ్రై కావాలన్నమాట. సో చూసారా, ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది, మంచిగా ఫ్రై అయిపోయినట్టే. వన్స్ ఒకసారి అడిగేలా బాగా మిక్స్ చేయండి, ప్లస్ అడిగి ఏమైనా మాడుతుందా లేదని కూడా చెక్ చేయండి. సో ఇక్కడనైతే కోడికాలు అనేవి అయితే మంచిగా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను. సో వాటిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. టమాటోస్ వేసినాక కూడా ఒకసారి వన్స్ మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టేసి అయితే మంచిగా మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గనికి మరీ ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 3-4 మినిట్స్ అలా అవుతే మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో చూడండి, 3 మినిట్స్ తర్వాతకైతే మనం వేసిన టమాటో అనేది చక్కగా మగ్గిందనమాట. సో చూడండి, మనకైతే ఇందులో వాటర్ వేయకుండా గ్రేవీగా చాలా బాగుంది కదా. నిజానికి ఈ కోడికాళ్ళ కూరలో అసలు వాటర్ ఏం వేయకుండా ఇట్లా వండితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, క్రష్ చేసిన కొంచెం అంతా కసూరి మేతి వేయండి. నిజంగా కసూరి మేతి లాస్ట్లో వేసామంటే ఆ ఫ్లేవరే వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. సో చూసారా, ఇంకొక 2 నిమిషాల పాటు వీటిని మంచిగా వేయించేసామంటే ఫైనల్లీ కోడికాళ్ళ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది.